ఇంకిరోజు సైడ్ అయితే 9వ తేదీ మే నెల 2024 గురువారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. ఎంతో పోల్చుకుంటే దిగుమతి ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటన్ని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియో లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా ఈరోజు నేటితో పోల్చుకుంటే అన్ని మండీలకి అంటే టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా దిగుమతి ధర తగ్గింది. ఈవెన్ టీవీఎస్ మండీ కాటి ఇంకా ప్రారంభమై అండ్ కేజీఎన్ వరకు అలాగే ఈ పక్క లైన్లో ఐవి అలాగే సిఎల్టీ ఎస్ఎంబి జేకే వర్మ ఇలా ఏది తీసుకున్నా కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6 గంటల 3 నిమిషాలు అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం తీసుకున్నట్టు నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మనీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా తగ్గింది. ఓవరాల్గా ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ చూసుకున్నా అలాగే జీపీఆర్ మండీ లైన్ రెండు మండీ లైన్ కంపేర్ చేసుకున్నా కూడా ఎంతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. వచ్చాయి ఒక 2-3 మండీలకి సేమ్ నిన్న షర్ట్లో వచ్చి ఇంకొన్ని మండీలకి ఎంతో పోల్చుకుని దిగుమతి పెరిగిన మిగతా మండీలు అన్నిటికీ దిగుమతి అనేది తగ్గింది. ఓవరాల్గా రెండు కంపేర్ చేసుకున్నట్టు ఎంతో పోల్చుకుని దిగుమతి అనేది తగ్గింది. మరి ధరలు అనేది ఏ మేరకు వెళ్తాయి చూడాలి. నిన్నైతే అంగళ్ళ మార్కెట్లో ఒక 100 ఇంకా 150, 180, 190 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. సో ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా చూడాలి. ఓవరాల్గా చూసుకుని అనేది ఎంతో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.